ఓం యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై తం హ దేవమాత్మబుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణం అహం ప్రపద్యే. యోऽन्तः ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయతి అఖిలశక్తిధరः స్వధామ్నా అన్యాంశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. నిమేషోన్మేషాభ్యాం ప్రళయముదయం యాతి జగతి తవేత్యాహుః సంతో ధరణిధరరాజన్యతనయే. తదున్మేషాజ్జాతం జగదిదమశేషం ప్రళయతః పరిత్రాతుం శంకే పరిహృత నిమేషా తవ దృశః. శ్రీ శంకర భగవత్పాదకృత సౌందర్య లహరి స్తోత్రం. శాస్త్రం శారీరమీమాంసా దేవస్తు పరమేశ్వరః ఆచార్యాః శంకరాచార్యాః సంతు మే జన్మ జన్మని. అద్వైత అధ్యయన భారతి అధ్యయనం సౌందర్య లహరి 58 శ్లోకాలను క్షుణ్ణంగా చదువుకున్నాం. 59వ శ్లోకాన్ని ఈనాడు అధ్యయనం చేయబోతున్నాం. స్ఫురద్గండ భోగ ప్రతిఫలితాటంకయుగళం చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మథరథం యమారుహ్య దృహ్యత్ అవనిరసమర్క్యేందు చరణం మహావీరో మారః ప్రమథపతయే సజ్జితవతే. ముందు శ్లోకంలో అరాళంతే పాళియుగళ మగరాజన్యతనయే నకేషాం మాధత్తే కుసుమశరకో దండ కుతుకం. ఈ యొక్క ఈ కణతల భాగాన్ని చూసి ఎవరు మన్మధుని యొక్క విల్లు అని సంపాదించారు. తిరశ్చీనో యత్ర శ్రవణపథముల్లంఘ్య విలసన్. ఆ చెవులను దాటి నీ చూపులు ప్రశ్నిస్తున్నాయి. స్మరశర విలాసం కలయతః. అవి చక్కగా మన్మధుని యొక్క బాణాల అన్నట్టు ఉన్నాయి. చూపులు మన్మథ బాణ, కణతలు వేళ్ళు. అవి చెవులను దాటి వెళ్ళేంటి అర్థం ఏమిటి అంటే కనులను వాక్కును దాటి వెళ్ళేది ఏదై ఉంటుంది. ఇంద్రియ గోచరానికి ఇంద్రియాతీతమైన తత్వం ఏదై ఉంటుంది. ఆ తత్వాన్ని పట్టుకోవడానికి ఆ బాణం ప్రణవోధనువు అని చెప్పుకున్నాం కదా ఒకసారి. దాన్నే కొంచెం కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు ఈ కణతల భాగం నుంచి నెమ్మదిగా ఈ చీక్స్, చెక్కిలి భాగము, చెవులు తాలూకా దుద్దుల భాగం దగ్గరికి వచ్చారు. చూస్తున్నారు సాకారం. స్ఫురత్ ప్రకాశించుచున్న గండాభోగము, విశాలమైనటువంటి ఈ గండస్థలం అంటే చీక్, చెక్కిలి భాగము, బుగ్గలు అంటాం కదా, అక్కడ మెరుస్తున్నాయట. ఆ బుగ్గలు ఎలా మెరుస్తున్నాయంటే అద్దంలో మెరుస్తున్నాయి పాపం. ప్రతిఫలిత తాటంక యుగళం. తాటంకములు రౌండ్గా ఉన్నటువంటి చెవి కమ్మలు, అవి రౌండ్గా ఉన్నాయి ఇటు ఇటు. ఆ రెండు ఇక్కడ ప్రతిఫలిస్తున్నాయి బుగ్గల్లో, అద్దాల్లో ఉన్న బుగ్గలు. అప్పుడు ఏంటయింది? 2 + 2 4 చక్రాలు అయ్యి. ఇవో 2 చక్రాలు,
ముందున రెండు చక్రం. చతుశ్చక్రం మన్యే, నేను అలా భావిస్తున్నానమ్మా. మన్యే నాలుగు చక్రాలు. తవ ముఖం ఇదం మన్మథరథం, ఈ నీ ముఖము మన్మధుని యొక్క తేరు, రథమా అన్నట్లున్నది. యం ఆరుహ్య, దేనిని అధిరోహించి, అవనిరథమర్కేందు చరణం, అవని భూమి, భూమిని రథంగా చేసుకుని సూర్యుడు చంద్రుడు చక్రాలుగా పెట్టుకున్నటువంటి పరమతపతయే, ఆ పరమశివుని సజ్జితవతే ప్రమథపతయే, ఆ విధముగా సంసిద్ధుడై ఉన్నటువంటి ప్రమథపతిని మహావీరో మారహ, మహావీరుడైన మన్మథుడు ద్రుహ్యతి, అంటే ఆయనతో యుద్ధం చేయడానికి కుట్ర చేస్తుంది. పురత్ గండ ఆభోగ ప్రతిఫలిత తాటంక యుగళం. పదచ్ఛేదం. స్ఫురద్గండ ఆభోగ, స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంక యుగళం. చతుఃచక్రం చతుశ్చక్రం మన్యే తవ ముఖం ఇదం మన్మథ రథం, తవ ముఖమిదం మన్మథ రథం. యం ఆరుహ్య, యమారుహ్య దృహ్యతి అవనిరథము, దృహ్యత్యవనిరథం, దృహ్యతి అవనిరథం కలిపితే దృహ్యత్యవనిరథం. ఎణదేశ సంధి. అర్క ఇందు, అర్కేందు చరణం, మహావీర మార ప్రమథపతయే సజ్జితవతే. దండాన్వయం రాసుకుంటే సెంటెన్సెస్ గా ఇలా ఉంటుంది. తల్లి, తవ ఇదం ముఖం స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంక యుగళం, ముఖం చతుశ్చక్రం మన్మథరథం మన్యే. అమ్మా, ఇదం ముఖం తవ ముఖం, నీ ఈ ముఖము నా మనసులో ఏదైతే ఆదుకొని ఉన్నదో ధ్యాన సమయంలో, ఆ ముఖము స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంక యుగడం, ప్రకాశిస్తున్నటువంటి నీ చెక్కిలి భాగంలో ప్రతిఫలించిన దుద్దుల జంట కలిగి ఉన్నది. దాని వలన చతుశ్చక్రం నాలుగు చక్రాలుగా కనపడుతుంది. అది మన్మథరథమని మన్యే, నేను తలంచుతున్నాను. యం ఆరుహ్య, ఏ రథాన్నైతే ఎక్కి మహావీర మారహ, మహావీరుడైన మన్మథుడు అర్కేందు చరణం అవనిరథం, భూమి రథంగా కలిగి సూర్యచంద్రుల చక్రాలుగానున్నటువంటి సజ్జితవతే సంసిద్ధుడవుతున్నటువంటి ప్రమథపతయే ఈశ్వరుని కొరకు ద్రోహ్యతి, ద్రోహం చేస్తున్నాడు, కపటం చేస్తున్నాడు, మోసం చేస్తున్నాడు, లేకపోతే యుద్ధానికి పిలుస్తున్నాడు. ఇక్కడ మోసం చేయడం కపటం చేయడం అంటే ఏమీ లేదు. ఆయనకు ఒక ఆయనతో యుద్ధం చేయాలని తలపెడుతుంది అని అర్థం. స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంక యుగళం చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మథరథం, యమారూహ్య ద్రుహ్యత్యవనిరథం నర్కేందు చరణం, మహావీరో మారహ ప్రమథపతయే సజ్జితవతే. తల్లి, ఓ దేవి, తవా నీ యొక్క ఇదం, అంటే అతి దగ్గరగా ఉన్నదాన్ని ఇదం అంటాం. అంటే నా హృదయంలో పదిలపరుచుకున్నటువంటి ముఖం నీ ముఖము స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంక యుగళం, స్ఫురత్ ప్రకాశించుచున్న గండా చెక్కిలి భాగం యొక్క ఆభోగా విశాలమైనటువంటి ప్రదేశంలో ప్రతిఫలించిన తాటంక కర్ణాభరణముల యొక్క చెవి కమ్మల యొక్క యుగళం జత కలదై చతుశ్చక్రం నాలుగు చక్రములు గల మన్మథరథం మన్మథన్ రథముగా మన్యే, అహం మన్యే, నేను తలంచుచున్నాను. అహం రాయరాయ. యం, ఆ ముఖమనే రథాన్ని ఆరుహ్య
ఆరుహ్య ఎక్కి అధిష్ఠించి, యమారుహ్య ఎక్కి అధిష్ఠించి, మహావీర గొప్ప వీరుడైన, మారహ మన్మథుడు. సామాన్యంగా రథానికి చూడండి, మీరు ఎన్నోసార్లు రథం చూసి ఉంటారు. రెండే చక్రాలు. మిగతా బ్యాలెన్స్ అంతా ఆ గుర్రాల మీద బ్యాలెన్స్ అయ్యి. కానీ మన్మథుడు రథానికి నాలుగు చక్రాలట. ఇవి రెండు చక్రాలు, ఇక ప్రతిఫలిస్తున్న మరో రెండు చక్రాలు. అందువలన ఆయన మామూలు వీరుడు కాడు, మహావీరుడయ్యాడు. వీరుని రథము రెండు చక్రాలు, మహావీరుని రథము ఫోర్ వీలర్, నాలుగు చక్రాలు. అర్కేందు చరణం. అర్క సూర్యుడు, ఇందు చంద్రుడు. చరణం అంటే రథానికి చరణం అన్నప్పుడు చక్రము అని అర్థం. మనకు చరణం అంటే పాదము, రథమునకు చరణం అంటే చక్రం. అవని రథం, భూమి అనే రథాన్ని, సజ్జితవతే యుద్ధము కొరకు సిద్ధం చేసుకున్న, ప్రమథపతయే ప్రమథ గణములకు ప్రభువైన, ప్రమథ గణములకు ప్రభువైన ఈశ్వరుని కొరకు. చతుర్థిలో ఉంది. ప్రమథపతయే దృహ్యతి, అపరాధము చేస్తున్నాడు. అంటే శివుని తన వశము చేసుకున్నటకు, లేక శివునితో యుద్ధం చేసి ఆయన్ను జయించాలనే పన్నాగం చేస్తున్నాడు అని చెప్తున్నాడు. ఓకే. అమ్మా, విశాలమైనటువంటి నీ చెక్కిళ్లపై చక్కని నీ చెవి కమ్మల జత ప్రతిఫలిస్తోంది. ఆ చెవి కమ్మల జంట, వాటి రెండు ప్రతిబింబాలు కలిసి వెరసి మొత్తం నాలుగు చక్రాలుగా కనబడుతున్నాయి. నీ ముఖమే నాలుగు చక్రాలు కలిగినటువంటి మన్మథుడు ఆరోహించినటువంటి రథమాయని నాకు అనిపిస్తోంది. ఈ నాలుగు చక్రాల రథము ఎక్కిన మన్మథుడు సామాన్యుడు గాలే, మహావీరుడై సూర్యచంద్రులు అనే రెండు చక్రాలు మాత్రమే కలిగి భూమి అనే రథాన్ని త్రిపురాసుర సంహార సమయంలో యుద్ధానికి సిద్ధం చేసుకున్న ప్రమథపతి అయినటువంటి శివుడికి ద్రోహం తలపెట్టాలని, అనగా శివునితో పోరాడాలని పన్నాగం చేస్తున్నాడు. చక్కగా అందంగా నీ చెక్కెళ్ళు చాలా మెరుస్తున్నాయి, నీ తాటంకాలు కూడా వాటిలో మెరుస్తున్నాయి అంటే సరిపడేది. ఇంతటి చక్కని అలంకారాలను పెట్టి ఎంతో మహనీయమైనటువంటి కమనీయమైన కవిత్వాన్ని మనకు అందించారు. ఈ కవిత్వమైన దానిలో ఎంతో తత్వం కూడా అందించారు. అది కూడా చూడాలి. పురగండాభోగ ప్రతిఫలిత తాటంక యుగళం. ఒకటే సమస్త పదం. తాటంకములు, చెవిదుద్దులు, చెవికమ్మలు, అవి ఎలా ఉన్నాయి? చక్రాలా ఉన్నాయి, వర్తులంగా ఉన్నాయి, రత్నమణి ఖచ్చితములై ఉన్నాయి, మెరుస్తున్నాయి. అమ్మ చెక్కిళ్ళు, అద్దాల చెక్కిళ్ళు. వాటి యందు అద్దం ముందు ఏదైనా ఒక వస్తువు ఉంచితే ప్రతిఫలిస్తుంది కదా, ఇది కూడా ప్రతిఫలిస్తున్నాయి. ఈ రెండు కూడా ఇక్కడ అద్దం లాంటి చెక్కిలి. తాటంకాలు రౌండ్గా పెద్ద పెద్దగా ఉన్నాయి, రౌండ్గాను. పూర్వం రోజులలో ఒక 20-30 ఇయర్స్ బ్యాక్ ఇంతంత చెవి రౌండ్గా ఉన్నవి పెట్టుకోవడం మనం ఎన్నోసార్లు చూసాం. అటువంటివి ప్రతిఫలిస్తున్నాయి అద్దాల చెక్కిళ్లలో. తాటంక యుగళము రెండు, ప్రతిఫలనము రెండు, వెరసి నాలుగు. భ్రాంతి. రెండు నాలుగుగా కనపడడం భ్రాంతి కాదు. ఏదైనా ఒక వస్తువు రెండుగా కనబడే, రెండు నాలుగుగా కనిపిస్తే దాన్ని ఏమంటారు? ఒరే భ్రాంతిరా. అదే దీంట్లో చెప్తున్నా. విశాలమైన నిర్మలమైన అద్దాల వంటి చెక్కిళ్లలో ప్రతిఫలనము, రిఫ్లెక్షన్. రిమెంబర్, ద ఎంటైర్ యూనివర్స్ ఈజ్ ఎ రిఫ్లెక్షన్ ఇన్ ద పరం. పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోల భూ అన్నారు లలితాసు. పద్మరాగములు, పద్మరాగమణులు, పద్మరాగ శిలలు అంటే పద్మరాగమణులు, శిలా ఆదర్శ అంటే పద్మరాగ శిలలు అనేటటువంటి అద్దాలను మామూలు అద్దాలు కావు.
పద్మరాగశిలలు అనేటటువంటి అద్దాలను పరిభవిస్తున్నటువంటి, అపహాస్యం చేస్తున్నటువంటి కపోలము, గండభాగము, భూమి, కపోల కపోల భూమి, చెక్కిలి భాగం. లలితా సహస్ర నామం. పద్మరాగశిల ఆదర్శ పరిభావి కపోలభూ అన్నారు వేదవ్యాసుడు. ఈయన తక్కువ తిన్నారా? స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంక యుగళం అన్నారు అయ్యవారు. రెండు అందంగా ఉన్నాయి. పరిభూహ్ అంటే అర్థమేమిటి? పరిభూహ్ సర్వేషాం పరి ఉపరి భవతి ఇది పరి. ఈశావాస్య ఉపనిషత్తుల్లో వస్తుంది పరిభూహ్ స్వయంభూహ్ అని. సర్వాతిశాయి, అన్నిటినీ మించినది, అన్నిటికీ పరి ఉపరి భవతి ఇది పరిభూః. పరిభావిభూః నా పరిభూః అన్న ఒక్కటి. తాటంకయుగళీభూత తపనోడుప మండలా అన్నారు లలిత సహస్రం. తాటంకములు ఇవి. తాటంక యుగళి జంట. తాటంక యుగళి తపనోడుపమండలాభూతం. తపనుడు సూర్యుడు, ఉడుపమండలము చంద్రమండలము. సూర్య చంద్రమండలములే తాటంక యుగళములైనవి అంటూ వేదవ్యాసుల తాతయ్య గారు అక్కడ మనకు లలితా సహస్రంలో చెప్పారు. మదసిఖిపించ అలంకృత చికురే, మదసిఖిపించలంకృత చికురే, మహనీయ కపోల విజిత ముకురే, మానస సంచర రే రే, మానస సంచర రే. సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారు అద్భుతమైనటువంటి కీర్తన మానస సంచరరి. మదసిఖిపించ అలంకృత చికురే. నెమలి యొక్క పింఛం, అది మామూలు నెమలి కాదు. మదసిఖి అంటే చక్కగా మదించి నాట్యం చేస్తున్న నెమలి యొక్క నెమలి పింఛము చికురమునందు అంటే జుత్తునందు అలంకృతము చేయబడినవాడా. మహనీయ కపోల, కపోలం అంటే ఇదిగో ఈ గంట భాగం. విజిత ముకురే, ఏ రకమైనటువంటి రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ని, పద్మరాగ మణులను కానివ్వండి, మంచి మంచి బెల్జియం గ్లాస్ అద్దాలు కానీ తీసుకురండి, వాటిని కూడా ఈ కపోలాలు జయించేస్తున్నాయి. విజిత ముకురే అన్నారు మహానుభావులు సదాశివ బ్రహ్మేంద్ర స్వామి గారు. మానస సంచరరే, ఏమంటున్నారు? ఇదం ముఖం, ఇది మానస సంచరరే, మనసునందు సంచరిస్తున్నటువంటి ఇదం ముఖం, ఇదం తవ ముఖం, స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంక యుగళం, మహనీయ కపోల విజిత ముకురే. మహనీయమైనటువంటి ఆ కపోల భాగము రకరకములైన అద్దాలన్నిటినీ కూడా జయించేస్తుంది. ఆ అద్దం లాంటి చెక్కిలి. అమ్మ ముఖము మన్మథుని చతుశ్చక్రమని అందాల ఉత్ప్రేక్ష. చతుశ్చక్ర రథమని ఉంచారు. ఇక్కడ రెండు, మళ్ళీ రిఫ్లెక్టెడ్. 4 చక్రాలు కలిగిన రథము. సాధారణంగా 2 చక్రాలు చాలు. మన్మథుడు రథము స్పెషల్. తన్ని మహావీరుణ్ణి చేసింది ఈ రథము. అందువలన అందాల ఉత్ప్రేక్ష. తాటంక ధారణము పుణ్య స్త్రీల యొక్క లక్షణం. ఎన్నోసార్లు సంభావించుకున్నాం. పుణ్యస్త్రీ, పునిస్త్రీ, పునిస్త్రీ అంటారు మీరు. ఆ పునిస్త్రీ ఏం లేదు, పుణ్యస్త్రీయే. పుణ్యస్త్రీ కాదు, పుణ్యస్త్రీ. పుణ్యస్త్రీయే పునిస్త్రీ అయిపోయింది. పుణ్యస్త్రీల లక్షణాలు బొట్టు, పసుపు, మాంగళ్యము, మెట్టెలు, నల్లపూసలు,
చెవిదిద్దులు, ముక్కు పుడక, ఇవన్నీ సౌభాగ్య సూచకములు. తాటంక ధారణము సౌభాగ్య సూచకం. సౌభాగ్యం ఎందుకు అమ్మకి? అమ్మే సౌభాగ్యము. సౌభాగ్యము తాటంకములకే సౌభాగ్యం. అమ్మ పెట్టుకోవడం వల్ల తాటంకాలకే సౌభాగ్యం. తాటంకాల వలన అమ్మ సౌభాగ్య సూచకము. రెండు బాగున్నాయి. చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మథరథం. తవ ముఖం, అమ్మా, నీ ముఖము. ఏ నీ ముఖము? ఇదం ముఖం. ఇదం తవ ముఖం. ఇదం అంది ఏంటంటాం? ఇదిగో దగ్గర, దగ్గరగా ఉంది. ఇంకా ఇక్కడికి వస్తే షర్ట్, ఇంకా దగ్గరగా ఉంది. మనస్సు అత్యంత దగ్గరగా ఉంది. ఇంకా దగ్గరగా ఏది? ఏదో ఉపనిషత్ చెప్పింది. దాని పేరే ఈదం. తైత్రీయంలో రెండవ మూడవ ఖండంలో లాస్ట్ బట్ వన్ మంత్రంలో ఈదం అని పేరు పెట్టారు. ఈదందం, ఇదంద్ర, ఇదంద్ర అని పేరు పెట్టారు. ఇదం అంటే అత్యంత సన్నిహితమైన నా ఆత్మయందు దర్శించినటువంటి స్వస్వరూపమైన నిన్ను ముఖంగా తెలుసుకుంటే ఇలా ఉంది. తవ ముఖమిదం మన్మథరథం. ఇదం అతి చేరువలోనున్నది. ఏమై ఉంటుందబ్బా అతి చేరువలోనున్నది? ఆత్మయే. ఆ అమ్మయే ఆత్మ. ఆత్మే అమ్మ. తల్లి ముఖాన్ని సంభావిస్తే సకల మనోరథాలు సమకూరుతాయి. మన్మథరథం. మనోరథం సమకూర్చేదే మన్మథరథం. మనోరథము మన్మథరథం. మనసును మధించేవాడు మన్మథుడు. మనసు మథనం అంటే కోరికలు. ఆ కోరికలు తీరడమే మనోరథం సమకూరు. మనోరథమే మన్మథరథం. మన్మథము, మన్మథ కామన తీర్చేది, చేర్చేది అమ్మ ముఖమే. కామనను తీర్చేది, ఆ కామనల యొక్క చివరకు చేర్చేది, అంటే నిష్కామతత్వానికి చేర్చేది కూడా తేరు. అంటే అక్కడికి కడ తీర్చేది అదే రథం. ముఖమే మన్మథ రథము. సకల కామనా ప్రాప్తి, తద్వారా పూర్ణకామ ప్రాప్తి దేవి ధ్యానం వలన కలుగుతాయి. మన్మథుడు ఉన్నాడు, ఆయనకి అంగము లేదు, అనంగుడు శరీరము లేదు. మరి ఆయన కోరికలే మనస్సు కదా. మనస్సుకు అంగం ఉందా? మనస్సుకు ఒక రూపం ఇవ్వండి. ఒక శరీరంలా ఉందా మనస్సు? వేళ్ళ మనస్సు ఉందా? లేదుగా, కనపడదుగా. అందుకే ఆయన మన్మథుడు. అంగము లేదు అంటే మనస్సులో నుండే అన్నీ వస్తాయి అనే దానికి అంగము లేదు. శివుని వశపరుచుకోవాలి. శివుడు అంటే ఎవరు? పరబ్రహ్మం. పరబ్రహ్మాన్ని మన్మథుడు వశపరచుకోవడం ఏమిటి? మన్మథుడు కార్యము, పరమశివుడు కారణము. కారణం ఎప్పుడైనా కార్యానికి లోబడి ఉంటుందా? ఉండదు. కాబట్టి మన్మథుడు అసమర్థుడు. కాబట్టి ఆయన ఏం చేశాడు? ఆ కార్యంలో భాగమైనటువంటి అమ్మ యొక్క ముఖాన్నే పట్టుకున్నాడు. ఆ కారణంలో భాగమైనటువంటి అమ్మ ముఖాన్ని రథంగా తీసుకున్నాడు. అప్పుడు జయము ఏమవుతుంది? సులభమవుతుంది. అమ్మ ముఖమే రథముగా చేసుకుంటే తనకు విజయము తథ్యం. 4 చక్రాల రథం ప్రత్యేకం. సాధారణంగా ద్విచక్ర రథముకు ఉండేటటువంటి గమన వైకల్యం కంటే 4 చక్రాల రథం యొక్క గమన వైకల్యం శ్రేష్టము. ఈ విషయం మనకు అనుభవంలో తెలుసు. 2 వీలర్ అండ్ 4 వీలర్ కంపారిజన్లోని. ఇక్కడి నుంచి బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్ళాలనుకోండి, 2 వీలర్ బెటరా, 4 వీలర్ బెటర్? 4 చక్రాల రథము ప్రత్యేకము. గమన వైకల్య శ్రేష్టం. సాధారణంగా ఉండేటటువంటి మన్మథుడు ఆయన అందరి మనసులలో చేరి మనసులను మధించి కోరికలను రేపి రకరకములైనటువంటి కామనా సంప్రాప్తిని పొందిస్తూ ఉంటాడు. అది అందరి దగ్గర పనిచేస్తుంది ఆయన శక్తి. ఈ ధీరుడు భీరువు ఎక్కడ? ఈశ్వరుని దగ్గర. ఆయన వీరుడయ్యాడు. ద్విచక్ర రథికునితో పోరాడడానికి, పరాభవం పొందించడానికి
ద్రోహం చేయడానికి రెడీ అవుతున్నాడు. ఎందువలన? అమ్మ యొక్క ముఖమునే రథముగా తీసుకొనిన కారణము వలన. యం ఆరుహ్య మహావీరో మారహ ద్రుహ్యతి. యం ఆరుహ్య, దేనిని అధిరోహించి, దేనిని ఎక్కి, మహావీర, మహావీరుడైన, మారహ, మారుడు, మన్మథుడు, ద్రహ్యతి, అపకారం తలపెడుతున్నాడు, లేక యుద్ధానికి పిలుస్తున్నాడు. మహావీరో, శరీరమే లేని భీరువు మహావీరుడైనాడు. ఎందుకు? ఎటువంటి భీరువైనా ధీరుడవుతాడు అమ్మ కరుణ ఉంటే. ఈ శ్లోకాన్ని ఆరో శ్లోకంలో, ఈ విషయాన్ని ఆరో శ్లోకంలో చూశాం. మన్మథుని యొక్క సాధనాలన్నీ నిరుపయోగమని, అయినప్పటికీ జగదంబ యొక్క కరుణ వలన, ఆమె యొక్క కటాక్ష వీక్షణముల వలన ఆ అనంగుడు సకల ప్రపంచాన్ని జయిస్తున్నాడు అంటూ, ధను పౌష్పం మౌర్వీ మధుకరమై పంచవిశిఖ వసంత సామంతో మలయ మరుతాయోధనరథ తథాప్యేక సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపంగతే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే. ఆయనకు పూల బాణాలు, వెంటినారి తుమ్మెదలు, చెరుకు గడవిల్లు, రథమేమో ఆ గాలి, ఆ వసంతుడు ఎప్పుడు ఉండిపోయేటటువంటి వాడు చెలికాడు. ఇటువంటి వెరీ పూర్ ఎక్విప్మెంట్స్, అసలు ఎక్విప్మెంట్సే కావు యుద్ధానికి. అలాంటి ఎక్విప్మెంట్స్, ఏవి సాధనాలు, సహకారాలు లేనటువంటి మన్మథుడు తవాపాంగాలబ్ధ్వా అని అపాంగం నుంచి లబ్ పుట్టిన పొందినటువంటి ఆ కడగంటి చూపు వలన ఇదం జగత్ అనంగ విజయతే, ఈ ప్రపంచాన్ని జయిస్తున్నాడు అని అక్కడ చెప్పారు ఆరో శ్లోకంలో. ఓకే. ఇక్కడ కూడా యమారుహ్య దృహ్యత్యవనిరథమర్కేందు చరణం మహావీరో మారహ. అలాంటి వాడు మహావీరుడు అయినాడు. సరి అయిన సాధన సామగ్రి లేని మన్మథుడు సకల లోకాలను అధనుడయ్యాడు. కానీ పూర్ణకాముడైన పరమేశ్వరుడు, ఈ కాముడు ఏం చేయగలడు? కామములో, కోరికలలో మునిగి ఉన్నవారిని ఏదైనా చేయగలడు. కోరికలే నాకు లేవయ్యా, నేను పూర్ణకాముడిని అనేటటువంటి పరమేశ్వరుణ్ణి ఈయన ఏం చేయగలడు? యుద్ధం చేయలేడు ఆయనతో. మరి ఎలా? అమ్మ ముఖమునే రథంగా చేసుకుంటే ఇక విజయం సుసాధ్యమవుతుంది. అమ్మ ముఖము సూర్య చంద్ర అనలాత్మకము, లేక త్రిగుణాత్మకము. పునఃస్రష్టం దేవాన్ ద్రుహిణ హరిరుద్రానుపరతాన్ అంటూ, రజస్తత్వం బిభ్రత్తమైవ అంటూ మూడు గుణాలను అక్కడ చెప్పారు కదా. అలాగే సూర్య చంద్ర అనలాత్మకము, అమ్మ యొక్క మూడు నేత్రాలు అంటూ చెప్పారు. అహస్యూతే సవ్యం తవ నయనమర్కాత్మకతయ త్రియామం వామం తే సృజతి రజనీ నాయకతయ తృతీయా తే దృష్టి సమాధత్తే సంధ్యాం. అక్కడ నేర్పించారు కదా. పరమశివుడు ఎవరు? పరమశివుడు జ్యోతిర్జ్యోతి. ఈ సూర్యుడు చంద్రుడు అనలము ఇవన్నీ దేనివల్ల ప్రకాశిస్తున్నాయి? తమేవ భాంతం అనుభాతి సర్వం తస్య భాత సర్వం భాష సర్వం ఇదం విభాతి. అటువంటి జ్యోతిర్జ్యోతి అయిన పరమశివుడు స్వయం జ్యోతి, త్రిగుణాతీతుడు, గుణాతీతమైనటువంటి తత్వంపై విజయం ఎలా సాధిస్తాడు? అమ్మ ముఖాన్నే పెట్టుకున్నాడు అనుకోండి. అప్పుడు మటుకు త్రిగుణాతీతమైన తత్వము గుణాలతో ఉన్నటువంటిది, ఈ మూడు రకాలైనటువంటి వ్యావహారిక ప్రకాశాలు కలిగినటువంటిది. ఆ పరంజ్యోతిని ఎలా జయిస్తుంది? అమ్మ ముఖాన్ని ఎదురుగుండా ఉంటా పెడితే నో యుద్ధం. వై? అమ్మ అయ్యా రెండు లేరుగా, ఉన్నది ఒక్కటే కాబట్టి
ఏకత్వంలో ఘర్షణ లేదు కనుక జయ అపజయముల ప్రసక్తి లేదు. సుఖ దుఃఖే సమే కృత్వ లాభాలాభౌ జయ జయౌ సమే కృత్వ. ఇగో ఆ స్థితి అక్కడ. ఇక్కడ దృహ్యతి అని రాసి ఉంది. దృహ్యతి అవనిరథం, దృహ్యత్యవనిరథం. దృహ్యతి అనేటటువంటిది ఏకవచనంలో ఉంది, ప్రథమ పురుషలో. ఇది దృహ్, దృహ్ అంటే జిఘాంసాయాం అనేటటువంటి అర్థంలో దివాది గణంలో, నాల్గవ గణంలో, నాల్గవ వికరణంలో పరస్మైపదిగా సకర్మక వేటి క్రియగా కనిపిస్తుంది. ఈ ఈ దివాది గణంలో ఉన్న వాటి అన్నిటికీ ఈ వికరణ, వికరణ సంఖ్య ఏమిటి? యా. దృహ్ అనే దానికి యా కలుస్తుంది, దృహ్యతి అవుతుంది. దృహ్య, దృహ్ ప్లస్ యా, దృహ్య. అక్కడ తీయో సియో మీయో ఏదో వస్తుంది. దృహ్యసి అంటే మధ్యమ పురుష, దృహ్యతి అంటే ప్రథమ పురుష ఏకవచనం. సంస్కృత స్టూడెంట్స్, ప్లీజ్ సి ఇట్ ఈస్ ది దివాదిగణం ఆర్ ద ఫోర్త్ కాంజుగేషన్. దృహ్యతి అవనిరథము, దృహ్యత్యవనిరథము అని ఒక ఎకారం వచ్చింది. అది ఎలా వచ్చింది? ఈ ఊరులకు అసవర్ణమైన అచ్చులు పరమవుతాయి. అంటే నాట్ ద సేమ్ బట్ ఎనీ అదర్ అచ్చు. ఇక్కడ ఏమిటి అచ్చు? తీలోని ఇకారం అచ్చు. ఆ ఇకారానికి ఏమిటి పరమైంది? అవనిరథం ఆ పరమైంది. అంటే అసవర్ణమైన అచ్చు వచ్చింది. అంటే తికారానికి ఇకారానికి అసవర్ణమైన అచ్చు పరమవుతే ఈకి ఏ రావాలి, రూకి వా రావాలి, రూకి ఉంది రా రావాలి, ఈకి ఏ రావాలి. కాబట్టి దృహ్యతి దృహ్యత్ అని అయిపోయింది. దృహ్యత్, దృహ్యతి ప్లస్ యా, దృహ్యత్యవనిరథం. యకారము వచ్చింది, ఇకారం పోయింది, దృహ్యత మిగిలింది. ఇకారం పోయి తాకి యా కలిసింది, దృహ్యత్యవనిరథం. దీనిని యణాదేశ సంధి. ఈ ఊరులకు అసవర్ణ అచ్చులు పరమైనచో క్రమంగా ఎవరలు ఆదేశంగా వస్తాయి. దీని పేరు యణాదేశ సంధి. దృహ్యత్యవనిరథము, దృహ్యతి ఇకారము ప్లస్ ఆ అనే అకారం పరమైంది కాబట్టి దృహ్యత్యవనిరథం అంటే యణాదేశ సంధి కలుస్తుంది. ఓకే. అవనిరథమర్ధేందు చరణం ప్రమథపతయే సచ్చితవతే. ప్రమథపతి, ప్రమథపతి, ప్రమథపతి ప్రథమ, ప్రమథపతయే అంటే చతుర్థి విభక్తి. ప్రమథపతి ప్రమథ గణములకు పతి. ఎవరు ప్రమథ గణాలు? ప్రమథ గణాలు అంటే ఈశ్వరుని యొక్క గణాలు, ఈశ్వరుని భటులు, శివ భటులు. మనమెవరు? మనము శివభటులమే. మనము ప్రమథులమే. ప్రమథ అనే దానికి అర్థం ఏమిటో తెలుసా? హింసించు అంటే శిక్షించు, హింసించు, చంపు అనే అర్థంలో ఈయన సర్వలోకహరుడు కదా. అంచేత ఈయనటువంటి భటులు కూడా ప్రమథులే. అటువంటి ప్రమథులు చెడుని హింసిస్తారు, మంచిని రక్షిస్తారు. అందుకే హింసించడం అంటే అక్కడ అర్థం. ప్రమథ గణములకు పతి, సర్వలోకహరుడు, ప్రమథపతి. ప్రమథ ఒత్తుత, ప్రమథపతయే. హరి అనే శబ్దం ఉంది, హరి శబ్దం ఉంది కదా. హరి, హరిహి ప్రథమ విభక్తి. అదే నీ మీ చతుర్థులకు వస్తే హరయే నమః అంటుంది. హరయే నమః. తస్కరాణం పతయే నమః. నమః. తస్కరాణం పతయే నమః. పతి పతయే, ప్రమథ పతయే, ప్రమథపతి కొరకు. చతుర్థి హరయే నమః. హరయే, హరయే నమః అంటే హరుని కొరకు నమస్కారం. నమస్కారం ఎప్పుడు కూడా కొరకులోనే చెప్పాలి. అక్కడ హరునికి నమస్కారం తెలుగులో కాదు, సంస్కృతంలో హరుని కొరకు నమస్కారం. అదే కరెక్ట్. హరయే నమః, తస్కరాణం పతయే నమః, ప్రమథపతయే నమః.
మత్పతయే నమ. ప్రమథపతయే శివుని కొరకు దృహ్యతి. ప్రమథపతయే దృహ్యతి, అది సెంటెన్స్. ప్రమథపతి కొరకు ద్రోహం తలపోస్తుంది. ద్రోహం అంటే అక్కడ యుద్ధాన్ని తలపెడుతున్నాడు. ఏమిటి ద్రోహం చేద్దాం అనుకుంటున్నాడు? ఆయన అసంసారిగా నిర్గుణ నిరాకార పరబ్రహ్మంగా సంసారానికి అత్యంత దూరంగా ఏకంగా అద్వితీయంగా నిరాకారంగా నిర్గుణంగా నిష్కలంగా ఉన్నాడు. ఆయనను సంసారిగా చేయాలని ఈయన గారి ప్రయత్నం. అసంసారిని సంసారి చేయడమే పెద్ద ద్రోహం కాదు మరి. అదే ద్రోహ్యతి అన్నారు. అసంసారి అయిన పరబ్రహ్మమును సృష్టి అనేటటువంటి కార్యంలో పాలు పంచుకొని సంసారిగా చేయాలనే ప్రయత్నం కోసం మన్మధుడు తపన పడుతున్నాడు. దానినే ప్రమథ పతయే దృహ్యతి. దృహ్యతి అనేది చెప్పాను కదా, దివాది గణంలో అది ప్రథమ, సారీ, ది దివాది గణంలో ఏకవచనంలో ప్రథమ పురుషలో ఉన్నటువంటి లట్లకారంలో ఉంది. ప్రజెంట్ టెన్స్ లో ఆ ప్రయత్నము సఫలమా విఫలమా? మన్మధుడు ప్రయత్నం చేశాడు ఆ సంసారిని సంసారి చేయాలని. సఫలమైనాడంటారా విఫలమైనాడంటారా? మరి అమ్మ ముఖం పెట్టుకొని వెళ్ళిన తర్వాత సఫలం కావాలి కదా. అమ్మ ముఖం లేకపోతే విఫలము కావాలి కదా. అమ్మ ముఖంతో కలియకపోతే విఫలమే. అది ఏకత్వమే ఆ సంసారి. అమ్మ ముఖంతో కలిస్తే శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం, అప్పుడు సఫలమే. ఇగో సృష్టి జరిగిందిగా, అంచేత సఫలమే. ప్రతి ప్రతిఫలితము గనుక ప్రతిఫలనం అన్నారు కదా, అది ఓన్లీ రిఫ్లెక్షన్. అది మిథ్య, అది విఫలం కిందే లెక్క. ఉన్నా లేనట్టే లెక్క. ఎక్స్పీరియన్షియలీ ప్రజెంట్ అండ్ ఫ్యాక్చువల్లీ యాబ్సెంట్. మరి సృష్టి జరిగింది, వ్యవహారంగా కనిపిస్తుంది. వ్యవహార రీత్యా చూస్తే మన్మథుని ప్రయత్నం సఫలం. పారమార్థిక దృష్ట్యా చూస్తే ఏ వ్యవహారము మిథ్య కాబట్టి ఆయన ప్రయత్నము విఫలం. అవని రథము, అవని అంటే భూమి, అవనియే రథము. అవని రథముగా గలవాడు. అవని రథాన్ని చేసు. రథం ఎలా ఉంటుంది? దొర్లుతూ ఉంటుంది. భూమి దొర్లుతూ ఉంటే ఏమిటవుతుంది? భూమి ఈజ్ నాట్ లైక్ ఏ వీల్. భూమి ఈజ్ స్పెరికల్. ద స్పియర్ ఈజ్ రొటేటింగ్. దట్ ఈస్ ఎ భూభ్రమణం. ఆ భూభ్రమణమే కాలము. అదే అర్క ఇందు చరణం, సూర్యుడు చంద్రుడు అనేటటువంటి చక్రాలు. భూమి దొరలడమే సూర్య చక్ర చంద్రుడి చక్రాలు రా. భూమి దొరలడం అంటే ఏమిటి? భూమి తిరగడం. భూమి తిరగడమే కాల కాలము. ఆ కాలానికి సంకేతము ఇవి రెండు చక్రాలు, సూర్యుడు చంద్రుడు. సరే, ఇప్పుడు ఇది స్పియర్ గా ఒక బంతిలా ఉందనుకోండి. భూమి అలాగే ఉందిగా. అంటే ఈ మీదని సూర్యుడు గారు ఓ చక్రం ఇక్కడ ఉన్నారు, ఇంకో చక్రం గారు ఇక్కడ ఉన్నారు. పొద్దున్న అయ్యేసరికల్లా ఈయన తిరిగి కనబడుతున్నారు, ఈయన కిందకి వెళ్ళేసరికల్లా ఈయన కనబడుతున్నారు. ఆ విధంగా ఒకటి వెనకాల ఒకటి రెండు చక్రాలు సైమల్టేనియస్ గా తిరగటంలా, మామూలు దానిలా. ఇక్కడ అవనిరథం అనడం వల్ల ఆ ప్రత్యేకమైనటువంటి అరేంజ్మెంట్ ని మనం చూడాలి. చరణము రాశారు. అవని రథము అర్కేందు చరణం అన్నారు. చరణం అంటే పాదము. రథానికి పాదం ఏమిటి? చక్రమే రథానికి పాదము. పాదం అంటే దేనితోని అది ఆనుకుంటుందో అది పాదము. చక్రం, ఆ రథం వెళ్ళి నేల మీద కూర్చోదు. రథం వెళ్ళి చక్రంతో ఆనుకుంటుంది కాబట్టి అదే పాదము. అవి ఎవరు? సూర్యచంద్రుడు చక్రాలు. రథము అర్కేందు చరణం అంటే కాలచక్రం. రథికుడెవరు? సరే, రథమేమో కాలచక్రం ఉంది, సూర్యచంద్రులు ఉన్నారు, ఆ భూమి దొరలడమే కాలము. ఆ కాలం కాలం మీద కూర్చున్న రథికుడు ఎవరు? కాలాతీత తత్వము. అతడే ప్రమథపతి. కాలాతీత తత్వం. సజ్జితవతే అనేది కూడా మళ్ళీ చతుర్థిలోనే ఉంది. ప్రమథిపతయే సజ్జితవతే. సజ్జితవతయే అనేది ప్రమథపతికి విశేషం. ప్రమథపతయే అనే చతుర్థి సంబోధన, చతుర్థి పదమునకు విశేషణము సజ్జితవతే, సంసిద్ధుడైన అని అర్థం. సజ్జితవతే సంసిద్ధుడైన ప్రమథపతయే, ప్రమథపతి కొరకు. ఇక్కడ సంస్కృతంలో మనకు తెలుసు, ఎప్పుడైతే ఒక పదము
ఆ, నామవాచకము సర్వనామము ఉంటే అది ఏ విభక్తిలో ఉంటే దాని విశేషణం కూడా అదే విభక్తిలో ఉండాలి. సజ్జితవతే అని రాశారు. ఇక్కడ నాలుగు వేదాంత విషయాలు సంభావించారు. ఏమిటి? 9 రకాల అంశాలు ఇక్కడ వర్ణించారు. ఏమిటి వర్ణించారు? తాటంకములు, ముందు వాటితోనే మొదలెట్టారు. గండాభోగం, వాటిలో ప్రతిఫలనం అన్నారు. అక్కడ రత్నాలు వలె ప్రతిఫలిస్తున్నాయి. మన్మధుడు అన్నారు. ప్రమథపతి అన్నారు. ద్విచక్ర వాహనుడు అన్నారు ప్రమథపతిని. చతుశ్చక్రాలు ఉన్నాయి అన్నారు రథానికి. ద్రుహ్యతి అన్నారు. ఈ పదాలన్నిటికీ ఏమిటి అర్థం? వేదాంత విషయంలో వీటికి ఏమిటి అర్థం అయి ఉంటుంది? మెరుస్తున్న తాటంకములు, నైగార్యము కలిగిన నిగారింపు కలిగినటువంటి చెక్కిళ్ళు, రథము, చక్రాలు, ప్రతిఫలనము, రత్నాలు, మన్మథుడు, ద్విచక్రము, చతుశ్చక్రము, ద్రోహం తలపెట్టడము, ఇవన్నీ ఏమిటి? కార్యములు. వాట్ ఎవర్ డిస్క్రైబ్డ్ ఆర్ ఓన్లీ ద ప్రోడక్ట్స్ ఆర్ ఎఫెక్ట్స్ ఆర్ కార్యాస్. వి నో కార్యాస్ ఆర్ మిథ్యా. వాటికి స్వతంత్ర ప్రతిపత్తి లేనివి, వచ్చిపోయేవి, మార్పు చెందేవి, వికారము కలిగి ఉంది. కాబట్టి వితథము లేక మిథ్య. ఓకే. ప్రతిఫలిత తాటంకాలు ఉన్నాయి. మళ్ళీ తాటంకాలే మిథ్య మొర్రో అని చెప్తుంటే ప్రతిఫలిత తాటంకాలు మళ్ళీ భ్రాంతిలో మరో భ్రాంతి, మిథ్యలో మిథ్య. ఇదొక భ్రాంతి, దీనికి మళ్ళా ఇంకో భ్రాంతి, భ్రాంతిలో భ్రాంతి. ఇది ఎలా ఉంది? స్వప్నేంద్రజాలము అంటారు వేదాంతంలో. స్వప్నంలో ఇంద్రజాలం చేశారు, కనిపించింది ఒక ఆయనకి. ఆయన స్వప్నమే మిథ్య, దానిలో ఇంద్రజాలం ఒక మిథ్య, స్వప్నంలో ఇంద్రజాలం మరో మిథ్య. స్వప్నేంద్రజాలం అయితే ఉన్నదేమిటండి? ఇవన్నీ మిథ్యతే. సత్యం శివం శాంతం అద్వయం చతుర్థం మన్యంతే. అదే ప్రపంచోపశం శివం శాంతం అద్వయం సత్యం శివం శాంతం అద్వయం. ఆ అద్వయంలో ప్రతిఫలించినటువంటి అన్నీ కూడా మిథ్యయే. ఇవి ఫిజికల్ మిథ్య, ఇది మెటాఫిజికల్ మిథ్య. ఆ తత్వము జయాపజయములు అతీతము, మిగిలినదంతా కల్పన. మన్మధునికి ప్రమథపతికి యుద్ధ సన్నాహము అన్నారు. సజ్జితవతే, సన్నద్ధుడై ఉన్నటువంటి ప్రమథపతయే దృహ్యతి అంటే వాళ్ళిద్దరికి యుద్ధం రెడీ అవుతోంది అని చూపిస్తుంది. ఏమిటి మన్మథుడికి ప్రమథపతికి యుద్ధం? రోజు మన మనసులో జరుగుతుంది. మనలోనున్న ప్రమథపతి ఆత్మ, మనస్సు, మనస్సే మన్మథుడు, ప్రమథపతి ఆత్మ. ఈ ఆత్మ తన స్వరూపాన్ని వెల్లడి చేద్దామని అహం 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 అని స్ఫురిస్తూ, ఈ మన్మథుడు మనస్సు అనేటటువంటి వాడు ఏం చేస్తున్నాడు? ఈ అహముని స్ఫురింపజేయకుండా కొంచెం కారం జల్లాడు, అది అహంకారమైంది. అంటే మనలోనే ఈ అహంకారము, అహము రోజు యుద్ధం చేసుకుంటున్నాయి. అదే ఇక్కడ యుద్ధ సన్నాహం. నిజంగా యుద్ధం అవుతుందా? అదే యుద్ధం అవడానికి రెడీగా ఉంది. రోజు ఆ యుద్ధంలోనే ఉన్నాం. మనం ఏం చెప్పుకుంటున్నాం? ఆ యుద్ధం మానేసి హాయిగా ఉన్నటువంటి ఆ ప్రమథపతిని తెలుసుకో, ఈ మనస్సులోని మన్మథనాములను కలిగించే మన్మధుని జయించు, అంటే కోరికలకు అతీతంగా పో, భిన్నత్వాన్ని చూడకు. భిన్నత్వం ఎవరు వస్తుంది? కోరికల వల్ల వస్తుంది. నాకున్నది తక్కువ, ఇంకా ఎక్కువ కావాలి, వాళ్ళకున్నది బాగుంది, నాకు అలాంటిది కావాలి. అందువలన భిన్నత్వం. ఈ భిన్నత్వాలు, ఈ కోరికలు, ఈ ద్వంద్వాలు మనస్సులోనున్న మథనములు, ఆ మథనములకే మన్మథుడని పేరు. ఆ మన్మథుడిని ప్రమథపతికి విజయం కలగాలి అంటే ఈ మన్మథుడిని తగ్గించుకో అంటూ చెప్తున్నారు. సాధారణంగా మన్మథుడు తగ్గుతాడా? తగ్గడు. వాడి పనే అది. మాయ. అమ్మంటే ఎవరు? శక్తి. శక్తి అంటే మాయాస్వరూపిణి. ఈ మాయాస్వరూపిణి సహాయంగా ఉన్నంత వరకు, ఆమె ముఖాన్ని రథంగా చేసుకొని మన్మథుడు మనలో ప్రవేశించి మథనము చేస్తున్నంత వరకు మనస్సును మతించేవాడే మన్మథుడు.
ఏమిటా మథనము? రకరకములైనటువంటి కోరికలు. ఇది కావాలి, అది కావాలి, అంతున్న చాలదు. దిల్ మాంగే మోర్. వై? బికాస్ ఆఫ్ ద మాయ, ఆర్ అమ్మ, ఆర్ ద శక్తి, ఆర్ ది ఆచ్ఛాదన. ఆ మన్మథుడే గెలుస్తాడు. ఎందుకు? అమ్మ సహాయం తీసుకున్నాడుగా మరి, అందుకని గెలుస్తున్నాడు. కానీ పరాంచికాని వృచ్చనత్ స్వయంభూ, పరాంచికాని వ్యతృణత్ స్వయంభూ. స్వయంభూ ఆ పరమాత్మ కానీ ఇంద్రియములను పరాంచి వృచ్చనత్, వ్యతృణత్. పరాంచి వ్యతృణత్ అంటే ఇంద్రియములను బహిర్గతముగా వెళ్ళేటట్లు చేసి మనను హింసించాడు. వ్యతృణత్ అంటే హింసించాడు, బాధ పెట్టాడు. స్వయంభూ. తస్మాత్ ఇవి బహిర్ముఖములై ప్రొజెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి పరాన్ పశ్యతి. తనకంటే స్వరూపం కంటే వేరైన వాటినే చూస్తున్నాయి కానీ నా అంతరాత్మ లోపల లోపల వాటిని ఈ ఇంద్రియాలు, మనస్సు కూడా చూడడం లేదు. అయితే ఎలా మరి? అందుకే ప్రతిరోజు మన్మథుడి యుద్ధంలో మన్మథుడే గెలుస్తుంది, మాయ సహాయం. ఆ పరాంచికాని వ్యతృణత్ అంటే మాయ సహాయము నా అంతరా. ఏం చేయాలి? కశ్చిత్ ధీర, ఎవడో ఒక మహానుభావుడు, ధీరుడు, ప్రత్యేగాత్మానమైక్షత్, ప్రత్యేగాత్మైన ఆ పరమథపతిని తెలుసుకుందాము. ఆవృత్త చక్షు, చక్షువులను ఆవృత్తము చేసి లోనకి తిప్పి అంతర్దృష్టి కలిగి. ఎందుకు? అమృతత్వమిచ్చన్, మోక్షము కోరుకున్నవాడై ఆవృత్త చక్షువై ప్రత్యేగాత్మానం ఐక్షత్, ప్రత్యేగాత్మను దర్శిస్తాడు. మన్మథునికి ప్రమథపతికి యుద్ధ సన్నాహంలో మన్మథుడు గెలవడం సర్వసాధారణము, వ్యావహారికము, లోకము తీరి సహజము. దాని నుంచి ఆ వ్యవహారంలోంచి పరమార్థంలోకి మారడమే ప్రమథపతిని గెలిపించడము, ప్రమథపతిని దర్శించడము, మన్మథుని ఓడించడము. అదే కశ్చిత్ ధీర ప్రత్యేగాత్మానమైక్షత్ ఆవృత్త చక్షు అమృతత్వం ఇచ్చన్. ఓకే, ఇంకా ఉన్నాయా? ఆ, ఆటంకములు గండాభోగము ప్రతిఫలనము మంత్రుడు ప్రమథపతి అవనిరథమనడంలో పృథ్వీతత్వం. అవనిరథం అన్నారు. అవని అంటే భూమి, భూమి అంటే పృథ్వీ. అంటే పంచభూతాలు తీసుకో, ఒకటి చెప్పానంటే ఐదు. ఏమిటుంటాయి సృష్టిలో? ఒకటి మెటీరియల్, రెండోది టైం. పంచభూతాలు సూర్యచంద్రులు అన్నారు, అర్కేందు చరణం అన్నారు, రేబవళ్ళు, కాల సంకేతం. అంటే మ్యాటర్ అండ్ టైం. ఓకే, మ్యాటర్ ఈస్ ది పంచభూతాస్, పృథ్వీ తత్వం. టైమ్ ఈస్ దట్ ది మూమెంట్ ఆఫ్ ది టూ వీల్స్ దేర్, దట్ ఈస్ ది టైం. రథస్వామి, రథస్వామి ఎప్పుడు సంహతము కన్నా విలక్షణము. ఏమిటికి సంహతము? పంచభూతాలు, ఇక్కడ ఉన్నటువంటి సమయము, క్రియాశక్తి, ఇచ్ఛాశక్తులు, వీటన్నిటికన్నా సంహతము కన్నా రథస్వామి వేరుగా ఉంటారు. కార్ అసెంబ్లీ ఈజ్ నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ పీపుల్ హు ఆర్ అసెంబ్లింగ్. కార్ అసెంబ్లీ ఈజ్ ఫర్ సమ్వన్ హూ విల్ బై ద కార్. అదే రూల్ని ఇక్కడ అప్లై చేస్తే దేశకాల వస్తువులు ఇక్కడ కనబడుతున్నాయి మనకి. ఈ దేశకాల వస్తువులకు అతీతమే రథస్వామి అయి ఉంటారు. ఆ రథస్వామియే ఆ ప్రమథపతి. సంసిద్ధము, యుద్ధానికి సంసిద్ధము అని రాశారు. సంసిద్ధం అంటే ఏమిటి? స ఈక్షం చక్రి, సంకల్పించాడు అన్నాం కదా. అదే సజ్జితవతే, సృష్టికి సంకల్పించి కూర్చుని రెడీగా ఉన్నటువంటి తత్వం. మహాదేవునికి తన్మోహనైక రసికత సమధిక శృంగార రసార్ద్రము ఎలా కలిగి? ఆయన మోహంలో పడడు. మోహనైక రసికత ఆయనకు ఉండదు. సమధిక శృంగార రసమే ఆయనకు అక్కర్లేదు. ఆయన ఈ ఈ రసములకు, శృంగారములకు, శివే శృంగారాద్ర ఆర్ద్ర తదితర జనే కుత్సనపర అంటూ చెప్పిన నవరసాలకు ఆయన అతీతమైన తత్వము. ఆయనకి వీటి మీద ఎలా మనసు కలిగింది? అదే స ఈక్షం చక్రే, అదే సజ్జితవతే. ఎందువలన? మాయ వలన.
శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం నచేది ఏవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి నేర్పించారు. మహాదేవుని కంటే వేరు కాను తల్లికి లోకోత్తరమైన లావణ్యాన్ని వర్ణిస్తుంది. మహాదేవుడే తల్లి, తల్లియే మహాదేవుడు. మన కోసం సగుణ సాకారంగా ప్రత్యక్షమైనటువంటి ఆ తల్లికి లోకోత్తరమైనటువంటి సొగసు, లావణ్యాన్ని, సౌందర్యాన్ని వర్ణించి సౌందర్య లహరిని పావనం చేశారు. అందుకే అమ్మ పేరు త్రిపుర సుందరి. ఎందుకు త్రిపుర సుందరి? త్రిపురములను జయించిన వాని భార్య. త్రిపురములేమిటి? త్రిపురాలంటే స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. స్థూల ప్రపంచం, సూక్ష్మ ప్రపంచం, కారణ ప్రపంచం. లేకపోతే త్రిపుటి, చేవాడు, చూడబడేది, చూచుట అనే వాటిని జయించిన వాడు త్రిపురహరుడు. ఆ త్రిపురహరుని సుందరి త్రిపుర సుందరి, శంభు మోహిని అన్నారు వేదవ్యాసుల వారు. ఎక్కడ? లలితా సహస్రం. శర్వాణి అని కూడా ఈమెకు పేరుంది. శర్వుని యొక్క రాణి శర్వాణి. ఆమె కూడా ఈమెయే. అదే లోకోత్తరమైన సౌందర్యం. ముందు శ్లోకంలో కరాళం తే పాళియుగళ మగరాజన్యతనయే నకేశం మాధత్తే కుసుమసరకో దండ కుతుకం తిరశ్చీనో యత్ర శ్రవణపథముల్లంఘ్య విలసన్. అడ్డంగా శ్రవణపథాన్ని దాటి నీ చూపులు చెవులను దాటి వెడుతున్నాయి. అంటే కనులు చెవులను దాటినటువంటి స్థితి. అంటే వాచామ గోచరమైనటువంటి స్థితిని వెతుక్కుంటూ బ్రహ్మతల్లక్ష్యముచ్యతే అని చెప్పినట్టుగా వెడుతున్నాయి. అపాంగో వ్యాసంగో దిశతి శరసంధాన ధిషణం. ఆ శరసంధాన ధిషణం అంటే ఆయన చక్కగా శరాన్ని సంధిస్తున్నాడా అన్నట్టుగా ఆ శ్లోకంలో చెప్పి, అటువంటి శరసంధానం చేసినటువంటి మన్మథుడు యుద్ధానికి పోవాలి. ఆ యుద్ధానికి ప్రత్యర్థి ఎవరు? ఆ పరమశివుడే అయి ఉంటాడు. ఈ మిగతా వాళ్ళందరినీ ఎలాగో పడేశాడు. ఆ పరమశివునికి ప్రత్యర్థిగా పెట్టుకొని ఈయన తయారవడానికి మంచి మంచి రథం కావాలి. రథం కావాలంటే 2 చక్రాల రథం సరిపడదు, 4 చక్రాల రథం కావాలి. 4 చక్రాలు ఎలా వస్తాయి? అమ్మ ముఖాన్ని ఆశ్రయిద్దాం. అమ్మ ముఖాల్లో 4 చక్రాలు ఎలా వచ్చాయి? అగో 2 పెట్టుకున్నది, 2 రిఫ్లెక్ట్ అయ్యి గొప్ప చతుశ్చక్రం. ఎంత కంటిన్యూషన్ ఆ కల్పన, ఆయన ఆలోచన. జస్ట్ వింటున్నా, చదువుతున్నా, దాన్ని ఆలోచిస్తున్నా మై మర్చిపోవడమే. మై అంటే శరీరం, మయ్యే అది కూడా. మై మర్చిపోవడం. ఓకే. మరికొన్ని వేదాంత విశేషాలు. వర్తులమైన తాటంకాలు 2 చక్రాలు, ప్రతిఫలనం 2, మొత్తం 4. తాటంకాలు ఏమిటి? తాటంకాలకు అధిష్టానం ఏమిటి? అది అధిష్టానము, ప్రతిఫలనం, భ్రాంతి. ఇవి అధిష్టానము, ఇది భ్రాంతి. ఇది కారణము, ఇది కార్యం. ఇక్కడ మరి ఈ రెండిటికో ఒకటి ఫిజికల్, ఇది ఫిజికల్, ఇది మెటాఫిజికల్. ఇది కారణము, ఇది కార్యం. పరాశక్తి సౌందర్యము లౌకికము కాదు, ఇది భ్రాంతి కాదు. ఫిజికల్ అంటే లౌకికము, భ్రాంతి అంటే వర్చువల్. ఆమె యొక్క సౌందర్యము లౌకికము కాదు, అటు భ్రాంతి కాదు. అది పారలౌకికము. అంటే ఏమిటి? ఇటు ఈ తాటంకాలకి, ఈ బుగ్గలని చెప్పేదానికి, ఆ మన్మథుడికి, ఆయన రథానికి, ఈ 4 చక్రాలకి, అక్కడ ఆయన ఎక్కినటువంటి 2 చక్రాల రథానికి, అన్నిటికీ అధిష్టానము తల్లియే అని చెప్పారు. ఆలోచించండి. ఒక చైర్, దర్ ఇస్ అన్ యాక్చువల్ చైర్ బిఫోర్ యూ. మనసులో చైర్ అనగానే ఒక భావన. మీరు రోజు కూర్చుంటున్న కుర్చీ అని అన్నాను అనుకోండి. దెర్ ఇస్ ఎ ఫిజికల్ చైర్, దెర్ ఇస్ ఎ కన్సెప్షువల్ చైర్. 2 ఉన్నాయా, 1 ఉన్నాయా? ఈ ఫిజికల్ చైరే ఆ మనసులో మీరు నా చైరు అని అనుకుంటున్నటువంటిది 2. ఈ 2 ఒకటే. కన్సెప్షువల్ చైరే ఫిజికల్ చైరు. ఫిజికల్ తాటంకాలే మెటాఫిజికల్ ప్రతిఫలనము. 2 ఒక్కటే. అద్దం ముందున్న నిల్చున్న మీరు, అద్దంలో ఉండేటటువంటి ఇమేజీ రెండా, ఒకటే? ఒకటి. పరతత్వమైనటువంటి అమ్మ, ఆమె రిఫ్లెక్షన్ అయినటువంటి ఈ సృష్టి రెండా, ఒకటే? ఒక్కటే. 2 అయ్యే అవకాశం లేదు. మరి రెండోది ఏమిటి? అది వర్చువల్, అది ఇమేజీ, అది మిథ్య, అది భ్రాంతి, అది వేదాంతం.
తాటంకములో ప్రతిఫలనము రెండు ఎవరు అధిష్టానం? ఈ తాటంకాలకి ఈ ప్రతిఫలనానికి రెండిటికి ఎవరు సొంతం? హూ ఇస్ ద ఓనర్? అధిష్టాన చైతన్యం. అద్దం లాంటి అమ్మ చెక్కాడు ప్రతిఫలనానికి చక్కని ఉపాధి. ప్రతిఫలించాలంటే చక్కని మీడియం ఉండాలి. ప్రతిఫలించే మీడియం ఉండాలి. ఆ మీడియం సాధారణంగా మనస్సు. ఇక్కడ బుగ్గలు చెక్కిళ్ళే ఉపాధి అంటున్నారు. అంటే చైతన్యము చేతనగా ప్రకటన అవ్వాలంటే ఉపాధి కనిపించాలి. అదే చూపిస్తున్నారు. శివునకు 4 చక్రాల అవసరం ఎందుకు? ఈయనకంటే 4 చక్రాలు, 26 చక్రాలు, రైలు బండి లాగా 1,200,000 చక్రాలు కావాలి. ఎందుకంటే ఈయన లౌకికంగా ఉన్నాడు. ఈ మన్మథుడు అనేవాడు పార పారలౌకిక పారమార్థిక తత్వమైన చిన్నకు చక్రాల అవసరమే లేదు. ఆయన ఉన్న ఆయనే చక్రస్థుడు. అంటే కాలచక్రస్థుడు. కాలచక్రం మీద నిలబడి ఉన్నాడు. కాలచక్రానికి రౌతు ఎవరు? ఆయనకి స్వారీ చేసేది ఎవరు? కాలాతీతమైన పరతత్వము. ఆయనకు 4 చక్రాల అవసరం లేదు. మన్మధుడు గారు అనుకున్నారు, నేను 4 చక్రాలు పెట్టుకుంటే ఆయన గెలిచేస్తా అని అనుకున్నాడు. ఊరికే భ్రాంతి. తిరిగే భూమియే కాలమే శివుని రథం. ఎప్పుడు సన్నద్ధమే, ఎప్పుడు నో యుద్ధం. ఆ తత్వంలో ఆయన సన్నద్ధత ఎప్పుడూ ఉన్నది. ఆయన యందు ఏ యుద్ధము లేదు. అంటే ఏ రబ్బు లేదు. అటువంటి కాముని విజయము అసాధ్యం. అమ్మ శక్తిగా ప్రకటమవడమే విజయము అంటూ చూపిస్తుంది. ఇక వేదాంత విశేషాలలోకి పోదాం. యమా తవ ముఖమిదం మన్మథరథం మన్యే. నీ యొక్క ముఖాన్ని మన్మథుని యొక్క రథం అని మన్యే. ధ్రువం, శంకే ఇటువంటి పదాలు వస్తే ఉత్ప్రేక్ష అలంకారం అంటారు. అంటే ముఖాన్ని రథంతో ఉత్ప్రేక్షించారు. యమ ఆరుహ్య యమ ఆరుహ్య దేనిని అధిరోహించి మహావీరుడైనటువంటి మారుడు అన్నారు. మామూలుగా ఈయన ఈశ్వరుని గెలిచే మహావీరుడు కాడు. అటువంటి వాడు ఆయన ప్రసిద్ధత లేని వానికి ప్రసిద్ధతను కల్పించి, ఎందువల్ల? అమ్మ ముఖం మీద కూర్చున్నాడు కాబట్టి, అమ్మ ముఖం అనే రథాన్ని అధిరోహించాడు కాబట్టి మహావీరుడయ్యాడు. అంటే అప్రసిద్ధత లేని వస్తువునకు ప్రసిద్ధతను నిరూపించి చెప్తుంటే కావ్యలింగ అలంకారం. ప్రమథపతయే దృహ్యతి. అసలు యుద్ధమే లేదు ఈశ్వరుడి దగ్గర. ఈశ్వరుని దృహ్యతి. ఆయనేమో మోహం పరుస్తున్నాడు, ఆయన వశపరుస్తున్నాడు, ఆయన యుద్ధానికి పిలుస్తున్నాడు, తొడగొట్టి రమ్మనమని సవాల్ చేస్తున్నాడు, మోసం చేస్తున్నాడు అనేటటువంటిది అతిశయోక్తి అలంకారం. పై రెండు అలంకారాలకు అంగాంగీభావము. అంగమేమిటి? మహావీరుడు ఏం చేసే మహావీరుడు అనేవాడు అంగము. దేనికి అంగము? ఆ మన్మథర ఆ రథం అనేటటువంటి దానికి అంగి. ఆ అంగికి అంగము. అంటే మహావీరుడు అనేటటువంటి ఆయన కొంతసేపు ఉంటాడు, కొంతసేపు. అంగము అంగి. అంగ అంగీభావము అంటే సంకరము. ప్రతిఫలిత తాటంకయుగళం చతుశ్చక్రం. ఇవి రెండు, మళ్ళా ఇంకో రెండు చక్రాలు. ఏం చక్రాలు ఉన్నాయని చెప్తున్నారు అంటే అతిశయోక్తి. మరి కొంచెం అతిశయోక్తి చెప్తారు. స్ఫురద్గండాభోగ తాటంకయుగళ ప్రతిఫలనం. ఎక్కడైనా సరే లోకంలో బుగ్గలు అద్దాల్లాగా రిఫ్లెక్టివ్గా ఉంటాయా? ఉండవు. కానీ ఇక్కడ ఉంటాయి, ఉన్నాయి. అమ్మ బుగ్గలు ప్రత్యేకము కాబట్టి చెక్కిళ్ళల్లో ప్రతిఫలనం సాధ్యము అంటూ ఉపమిస్తున్నారు. కానీ అది వ్యతిరిక్త ఉపమ, లోక వ్యతిరిక్త ఉపమ. గండాభోగ ప్రతిఫలిత తాటంక యుగళం అన్నారు. ఈ గండాభోగములు ఇవి, వాటిలో ప్రతిఫలించినటువంటి తాటంకములు ఇవి నిజము. ఇవి భ్రాంతి, భ్రాంతిమత అలంకారం. నిజమైనటువంటి తాటంకాలను భ్రాంతి చక్రాలతో, రెండు ఎక్స్ట్రా వాటితో చెప్తున్నారు కాబట్టి భ్రాంతిమత అలంకారం. ఒకవేళ స్ఫురన్నానారత్న పరిణద్ధేంద్ర ధనుషం అన్నట్టుగా నానారత్నముల యొక్క తీదితి ఈ చెవిదుద్దురులో ఉంటే, ఆ కాంతి బుగ్గల మీద పడుతూ ఉంటే అది గ్లిటర్ అవుతుంది. స్ఫురద్గండాభోగము నానారత్న ధీయుక్తము కాబట్టి స్వభావోక్తి.
ముఖం మన్మథరథం అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? అది ముఖం కాదండి. ఆ అమ్మ ముఖమే కాదు, అది మన్మధుడు రథమే. అంటే ముఖాన్ని పక్కన పెట్టి రథాన్ని మీదకు తీసుకొచ్చి చెప్పడాన్ని అపహృతి అలంకారం. దేన్ని అపహృతి చేశారు? ముఖాన్ని అపహృతి చేసి మన రథాన్ని ఎక్కువగా ప్రామినెంట్ గా చెప్తున్నారు. అపహృతి అలంకారం. ముఖరథం మహావీర ఆరుహ్య. మహావీరుడైనటువంటి ఆ మన్మథుడు ముఖం అనే రథాన్ని ఆరోహించాడు. ఆరుహ్య అన్నారు అంటే దీపింపజేశారు. అంటే ఆ ముఖం అనే రథము మహావీరుణ్ణి చేసింది, ఉద్దీపనం చేసింది, దీపక అలంకారం అంటున్నారు. అవనిర్ధం అక్కేందు చరణం ప్రమదపతి అంటే అక్కడ కూడా ఇదే విధముగా భూమి, దానికి రెండు చక్రాలు, ఒకటి సూర్యుడు ఒకటి చంద్రుడు అనేటటువంటి ఆ రథాన్ని ప్రమదపతి అనేటటువంటి ఆయన యొక్క రథం అని చెప్పి దాన్ని ఉద్దీపనం చేశారు. దీపక అలంకారం. ద్విచక్ర స్వామి చతుశ్చక్ర వీరుని ఎదిరించలేడు కదా. లౌకికంగా చూడండి, రెండిటికి రేస్ పెడితే టూ వీలర్ ఫోర్ వీలర్ ఏది గెలుస్తుంది? ద్విచక్ర స్వామి చతుశ్చక్ర వీరుని ఎదిరించలేడు, కాబట్టి మన్మథుడే గెలుస్తాడు అనే భావనను కల్పిస్తున్నారు ఒక హేతువుని చూపించి. హేతు మదలంకారం. ఉత్ప్రేక్ష, కావ్యలింగ, అతిశయోక్తి, అంగాంగీభావ సంకరము, మళ్ళీ అతిశయోక్తి, వ్యతిరిక్తోపమ, భ్రాంతిమద, స్వభావోక్తి, అపహ్నతి, దీపక, దీపక, హేతుమద అలంకారాలు. ఇంకా ఎన్నున్నాయో ఆయన గారికే తెలియాలి, మనకేం తెలుస్తాయి? ఏవో ఆయన రాత్రి చెప్పినవి మనసులో చెప్పారు ఆయన. చెప్పింది మళ్ళీ ఇప్పుడు మీకు చూపించాను, అంతకంటే ఇంకా. తళతళ మనురత్న తాటంకములు బెరయ పసిడి కుండలముల పడతి ఎక్కడికే. ఆ రత్న తాటంకాలని ఇక్కడ వర్ణిస్తుంది. తళ తళ మను మెరయ, తళ తళ మను రత్న తాటంకములు మెరయ పసిడి కుండలముల పడతి ఎక్కడికే. కరి చర్మంబరధరుడు పురహరుడైనట్టి గురుడైన బోళ శంకరుని సన్నిధికే మంగళం. ఘల్లు ఘల్లున పాదగజ్జలందెలు మ్రోయ కలహంస నడకల కలికి ఎక్కడికే. జడలోను గంగను ధరించుకున్నట్టి జగములేలే సాంబ శివుని సన్నిధికే. మా మామగారు పాడుకుంటూ ఉండేవారు. ఈరోజు తళతళమను తాటంకాలు అనేసరికల్లా తళతళమను రత్న తాటంకాలు జ్ఞాపకం వచ్చాయి. మార్కండేయ ముని గారు శివరహస్యమును ఒక అద్భుతమైన గ్రంథాన్ని వ్రాశారు. ఆ శివరహస్యంలోంచే చంద్రశేఖర అష్టకం అనేది ఆ, రూపొందించారు. అందులో ఏమంటున్నారు? రత్న సానుశరాసనం రజితాద్రి శృంగనికేతనం సింజినీకృత పన్నగేశ్వర మచ్యుతానల సాయకం అంబుజోదర సాయకం క్షిప్రదగ్ధపురత్రయం త్రిదివాలరైరభివందితం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమా. ఇక్కడ రత్నసానువు మేరు పర్వతము, శరాసనం విల్లు, రజతాద్రి శృంగనికేత మందర పర్వతము అనేటటువంటిది దాని తలక నికేతనం జెండా, శృంగం మీద ఉన్న జెండా రజితాద్రి శృంగం. పన్నగేశ్వరుడు సింజిని అంటే ఆ వాసుకి. అచ్యుత అనల సాయకం, అచ్యుతుడు అనేటువంటి అగ్ని బాణం, లేకపోతే అంబుజోదర సాయకం విష్ణువే బాణం. క్షిప్రదగ్ధ పురత్రయం, ఒక సెకండ్లో పురత్రయాన్ని దగ్ధం చేశాడు. త్రిదివాలయైరభివందితం, త్రిదివములో ఉన్న వారందరి చేత నమస్కరించబడే
చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమా. అటువంటి చంద్రశేఖరుని నేను ఆశ్రయించాను, ఆ ప్రమథపతిని ఆశ్రయించాను. నాకు యమునితో ఏమి సంబంధము? అవి ఏం చేస్తాడు యముడు అంటే, నేను మృత్యువును అతిక్రమించాను అంటే జన్మను అతిక్రమించాను అంటే మోక్షాన్ని పొందాను. చంద్రశేఖరుడే ఇక్కడ మనకు ప్రమథపతి. అల్లసాని పెద్దన గారు త్రిపుర సంహారమొనరించునప్పుడు హరుడు, త్రిపుర సంహారమొనరించునప్పుడు హరుడు, బండి కల్లుగా నీమేను గండి చేసే అంటే చంద్రుణ్ణి నిందిస్తుంది ఆమె. వరుసి నిందిస్తున్నప్పుడు, త్రిపుర సంహారం చేసినప్పుడు నేను చక్రంగా తీసుకున్నాడు, మధ్యలో కన్నం పెట్టేసి నీకు సూర్యుడి గారికి మధ్యలో యాక్సిల్ పెట్టారు, అంచేత నీ శరీరానికి కన్నం పడిపోయింది మధ్యలోని, అయినా కూడా నీవు చనిపోలే, ఇంకా మమ్మల్ని బాధిస్తున్నావు అంటూ నాయిక అంటుంది. త్రిపుర సంహారమునరించునప్పుడు హరుడు, బండి కల్లుగా నీమేను గండి చేసే అంటుంది. అమ్మ ప్రకటిత రూపము ఆనంద ధామము, ప్రతి కదలిక నేత్రపర్వం, కమనీయ దృశ్యం. ఈ దృశ్య అనుభవానికి, మనకు చూపిస్తున్న ఈ సౌందర్య లహరి దృశ్య నాటక అనుభవానికి సారథి ఆచార్యుల వారు. ఈ సాకారం నుంచి నిరాకారంలోనికి వెళ్ళడానికి వారధి కూడా ఆచార్యులే. ఉమ ప్రకటితలోము అత్యంత సౌందర్యం, అందుకే సౌందర్య లహరి, ఆనంద ధామం. ప్రతి కదలిక, ప్రతి శ్లోకంలో వర్ణించిన ప్రతి వర్ణన కూడా పారలౌకికంగా, ఎంతో నేత్రపర్వంగా, కమనీయంగా ఉన్నటువంటి దృశ్య నాటిక జరుగుతుంది. ఈ జగన్నాటకము అమ్మ చేత నడిపించబడుతున్న ఈ జగన్నాటకానికి ఆచార్యుల వారు సౌందర్య లహరిలో సారథిగా ఉన్నారు. ఆయనే ఈ నిరాకార నిర్గుణ తత్వాన్ని చేరడానికి వారధి కూడా. స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంకయుగళం చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మథరథం యమారుహ్యత్ దృహ్యత్యవనిరథమర్కేందుచరణం మహావీరో మారః ప్రమథపతయే సచ్చితవతే. తవ ముఖమిదం చతుశ్చక్రం మన్మథరథం మన్యే, తవ ముఖమిదం ధ్యాయామి, చతుశ్చక్రం తవ ముఖమిదం మన్మథరథం మన్యే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్తు బ్రహ్మైవాహమస్మి సోహమస్మి, బ్రహ్మైవాహమస్మి సోహమస్మి, సోహమస్మి సోహమస్మి. స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంకయుగళం చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మథరథం యమారుహ్య దృహ్యత్యవనిరథం అర్కేందుచరణం మహావీరో మారః ప్రమథపతయే సచ్చితవతే.